ఈ రోజున చంద్రగిరి మండలంలో కొన్ని దశాబ్దాలుగా జల్లికట్టు కార్యక్రమం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ రోజున చూసుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తనని చెప్పి ఈ రోజున మన బొమ్మకొండ రవి గారిని ఈరోజు పొద్దున్న నుంచి స్టేషన్ లో కూర్చోబెట్టడం జరిగింది. నేను అడుగుతున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎప్పుడో 3 ఏళ్ళు 4 ఏళ్ల క్రితం చేసినటువంటి ఒక వీడియోని పట్టుకొని వచ్చి ఈ రోజు ఊర్లో లేకుండా ఒక మనిషిని కనీసం తినడానికి అన్నం కూడా ఇవ్వకుండా ఈ రోజున స్టేషన్ లో కూర్చోబెట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనంతా కూడా చూడొచ్చు. ఈ రోజు అడుగుతున్నాం, మీ టైం ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ఎక్కువ రోజులు లేవు. ఖచ్చితంగా చెప్తున్నాం, మా బొమ్మగంటి రవి గారిని విడిచిపెట్టేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. ఖచ్చితంగా ఊర్లో మీరు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పేసి వాళ్ళు బ్యానర్లు కట్టినారు, మమ్మల్ని కేసులు పెట్టే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు దీనికి ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సిన ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా మేము గుర్తు పెట్టుకుంటాం, ఎవరిని కూడా వదిలిపెట్టే క్వశ్చన్ ఉండదు. ఇప్పటికైనా సీఐ గారికి చెప్తున్నాను, మీరు కోర్టు ఆదేశాలను పాటించండి. ముందు కూడా ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అరెస్ట్ చేస్తే కోర్టులో జడ్జి గారు అరిచి సీఐని ఆ రోజు తిట్టి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా అదే కేసులో తెచ్చిపెడుతున్నారు. మీ కోర్టు ఆదేశాలను పాటించకపోతే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో చట్టపరమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీ అందరూ కూడా ఇబ్బందులను కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంతో వందలాది మంది రోజు కార్యకర్తలు కూర్చోన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుందని తెలియజేసుకుంటున్నారు.